మనకు ఈ ఎర్రచందనం తోట ఉంది, పేలకుర్తి కోడుమూరు రోడ్డు. అక్కడ ఒక హత్య జరిగింది. దాంట్లో మృతుడి పేరు దస్తగిరిగా, దస్తగిరి మృతుడి పేరు. ఆ హత్య జరిగిన తర్వాత దాని మీద క్రైమ్ నెంబర్ 204/25 అండర్ సెక్షన్ 103 సబ్ క్లాస్ 1 రేటింగ్ 3 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. అయితే విచారణలో భాగంగా ఈరోజు పత్తికొండ కోడుమూరు రోడ్లో ఉన్న ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఒక ఆటో రావడం, ఆటోలో అనుమానాస్పదంగా 2 వ్యక్తులు, ఒక స్త్రీ ఉండడం, వారు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించడం. దాని తర్వాత వాళ్ళని మేము పట్టుకొని పంచాయతీరాజ్ సంవత్సరంలో విచారిస్తే వరలక్ష్మి ఎలియాస్ వెంకటమ్మ, అంటే ఈ దస్తగిరి భార్య, వీళ్ళంతా కోటకొండ గ్రామం. ఈ మృతుడు దస్తగిరి అనే అతను డ్రైవర్గా, ఆటో డ్రైవర్గా, కార్ డ్రైవర్గా పనిచేసేవాడు. వీళ్ళకి సుమారు 15-16 సంవత్సరాల ముందు వివాహమైంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే వివాహమైనప్పటి నుంచి ఈమె యొక్క ప్రవర్తన మీద దస్తగిరికి కొంచెం అనుమానం ఉంది. ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరిగినాయి, పంచాయతీలు జరిగినాయి. తర్వాత 2012లో దేవనగండ పోలీస్ స్టేషన్ వరకు పోయి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా జరుగుతుంటే ఈ అమ్మాయి మీద ఎవరైతే నిందితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె మీద అనుమానంతో ఇతను ఆమెకు అతను గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య ఈ నిందితురాలు ఏం చేసిందంటే తన కాపురాన్ని సర్వీస్కి మార్చి భర్తను వదిలేసి వచ్చేసింది. తర్వాత పిల్లల కోసమని భర్త పోవడం, ఆమెను రిక్వెస్ట్ చేసుకోవడము, తర్వాత వాళ్ళ కాపురం తిరిగి మొదలుపెట్టారు. అయితే తిరిగి కాపురం మొదలుపెట్టినప్పటికీ కూడా ఈమె మీద కొద్దిగా అనుమానాలు ఉన్నాయి భర్తకు. ఈ మధ్య అతను బళ్ళారికి పోయారు డ్రైవర్గా. కొన్ని రోజులు బళ్ళారిలో ఉన్నప్పుడు ఈ అమ్మాయికి ఫోన్ చేయమని చెప్పి వీడియో కాల్ చేయమని అడిగితే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత బళ్ళారి నుంచి వచ్చిన తర్వాత ఈమె సెల్ ఫోన్లో చూస్తే కొన్ని ఏదో మెసేజెస్, ఎవరితో మాట్లాడినట్టు, ఫోన్ కాల్స్ కొంతమందితో మాట్లాడినట్టు ఉన్నాయి. దాని మీద ఇతను కొద్దిగా గట్టిగా ప్రశ్నిస్తే 27వ తేదీ సాయంత్రము కొద్దిగా బాగా ఇతను కూడా మందు తాగిన లిక్కర్ తీసుకోవడం. ఆ రోజు సాయంత్రము ఈమె అన్న శేఖరు, వీరేష్ వీళ్ళందరూ పట్టుకొని ఇతన్ని కొట్టారు. కొట్టిన తర్వాత అదే విషయం వాళ్ళ బంధువులు కూడా తెలిసినాడు. అయితే ఇతను రోజు నన్ను హింసిస్తున్నాడు, ఆటోలు ఎక్కించుకొని వీళ్ళ అన్నలైన శేఖరు, వీరేష్ను వెంట పెట్టుకొని అతనికి ఫుల్గా మద్యం తాగించి, అప్పటికే మద్యం తాగింది, ఇంకా మద్యం తాగించి అతను కొంచెం ఎక్కువ మద్యం తాగిన తర్వాత ఈ ఎర్రచందనం గార్డెన్ దగ్గర తీసుకువచ్చి అతన్ని కిందకి దింపి నిందితుడు శేఖర్ దగ్గర ఉన్న టవల్ తీసుకొని అతని మెడకు గట్టిగా బిగించి శేఖరు మరియు నిందితురాలు 2 హత్య చేయడం జరిగింది. ఇందులో భాగంగా వీరేష్ అనే అతను కాళ్ళు గట్టిగా పట్టుకోవడం, ఆ హత్యకు సహకరించడం జరిగింది అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఏదైతే నేరానికి ఉపయోగించిన వస్తువులు అయితే ఉన్నాయో వాటన్నిటిని సీజ్ చేసి వారిని ఈరోజు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టడం జరిగింది. స్పాట్ల భార్య కూడా ఉందా సార్?